డయాబెటీస్ ఈ పదం చాలా పాపులర్ అయిపోయింది కదా అండి. మన ఏ కంట్రీ వాళ్ళని చూసినా, ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా కూడా షుగర్ వ్యాధి గురించి మాట్లాడుతున్నారు కదా. ఇంత పాపులర్ డయాబెటీస్ ఎందుకు అయింది, అసలు డయాబెటీస్ అంటే ఏంటి వంటి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. మన భారతదేశం అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అండి. క్యాపిటల్ అంటే ఏంటి చెప్పండి? ఇండియా క్యాపిటల్ ఢిల్లీ, మన తెలంగాణ స్టేట్కి క్యాపిటల్ హైదరాబాద్. క్యాపిటల్ అంటే ఏంటి అంటే ఒక ప్రామినెంట్, ముఖ్యమైనది, బిగ్ థింగ్ కదా. అలాగే డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ మన ఇండియాలో షుగర్ వ్యాధితో ఎక్కువ మంది బాధపడుతున్నారు కాబట్టే ఇది డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది. ICMR స్టడీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 2023లో జరిపిన స్టడీలో ఇండియాలో 101 మిలియన్ పీపుల్ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అంటే 10 కోట్ల మందికి షుగర్ వ్యాధి ఉంది. 136 మిలియన్ వాళ్ళలో డయాబెటీస్ అనేది ముందస్తు మధుమేహం అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 50% ఆఫ్ డయాబెటీస్ ఈజ్ అన్డయాగ్నోస్డ్, అంటే 50% మందికి అసలు షుగర్ వ్యాధి ఉందని కూడా తెలియదు. కాబట్టి ఇంత ప్రివిలెన్స్ అంటే కామన్ అయిపోయిందండి డయాబెటీస్. మన ప్రివిలెన్స్కి వస్తే 10 నుంచి 16% వరకు, అంటే ప్రతి 100 మందిలో 16 మందికి షుగర్ వ్యాధి ఉంది ఇండియన్స్. అదే అర్బన్ ఏరియాస్, మన సిటీస్కి వస్తే 30% ఇన్సిడెన్స్, అంటే ప్రతి 10 మందిలో 3 షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఎందుకు అర్బన్ ఏరియాస్లో ఎంత కామన్గా ఉంది డయాబెటీస్ మీరు చెప్పండి? నైట్ టైం బయటకు వెళ్ళండి, ఏం కనిపిస్తుంటాయి? పెద్ద పెద్ద బోర్డ్స్ కనిపిస్తాయి. లైట్స్ వేసుకొని మంచి ఇమేజెస్ చూడగానే తినాలనిపిస్తుంది. ఎక్కడ చూసిన సిటీలో మీరు ఏ మూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఫుడ్ అనేది చాలా ప్రామినెంట్గా మార్కెటింగ్ చేయబడుతుంది. మైకా పీపుల్ డే అంతా కూడా చాలా టైర్డ్ అయిపోతారు. ఈవినింగ్ ఏదో ఒకటి తిందాం, హ్యాపీగా తిందాం, ఏదన్నా కూడా సాటిస్ఫైగా తిందాం అనుకుంటారు. నైట్ డిన్నర్, లేట్ నైట్ డిన్నర్స్ తింటూ ఉంటారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ అస్సలు ఉండదు కదా. ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలండి. మరి డయాబెటీస్ అంటే ఏంటి? డెఫినేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, డెఫినేషన్ అంటే నిర్వచనం కదా. సో మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారం డయాబెటీస్ ఈజ్ ఏ క్రానిక్ అనే పదం ముందు వాడుతున్నారండి. క్రానిక్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి జలుబు వస్తే తగ్గిపోతుంది వారం రోజుల్లో, జ్వరం వస్తే 4 రోజుల్లో 2 రోజుల్లో ఉండి తగ్గిపోతుంది కదా, దగ్గు వస్తే వారం రోజులు ఉండొచ్చు. ఇవి అక్యూట్ డిసీజెస్ అన్నమాట. అంటే ఇవి సడన్ ఆన్సెట్, సడన్గా వచ్చేస్తాయి, మరి కొన్ని రోజుల్లో ఆర్ కొంతమందికి కొన్ని వారాలకి తగ్గిపోతుంది. కానీ క్రానిక్ అంటే స్లో ఆన్సెట్, చిన్నగా మొదలవుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది. కొంతమందిలో నెలలు, కొన్ని జబ్బులు అయితే సంవత్సరాలు, కొన్ని జబ్బులు లైఫ్ టైం ఉండిపోతూ ఉంటాయండి. వాటినే క్రానిక్ డిసీజ్ అంటాము. కాబట్టి డయాబెటీస్ అనేది ఒక క్రానిక్ డిసీజ్. అందులో కూడా ఇది ప్రోగ్రెసివ్, అంటే ఎవరికైనా జ్వరం వచ్చి 100 degrees ఉండే కొద్ది వారంలో 102, 103, 104, 105 పెరిగిపోతూ ఉంటుందా? మన మందులు వేసిన అయిపోయినా కాదు కదా, మందులు వేస్తే తగ్గుతుంది. కానీ డయాబెటీస్ అలా కాదు, ప్రోగ్రెసివ్ డిసీజ్. అసలు డయాగ్నోజ్ అయినప్పుడే, మన షుగర్ వ్యాధి ఉంది అని కనుక్కున్నప్పుడు కేవలం మన ప్యాంక్రియాస్, బీటా సెల్స్ ఓన్లీ 50% పనిచేస్తూ ఉంటాయండి. మరి యాజ్ ద ఇయర్స్ పాస్ బై, టైం గడిచిన కొద్దీ ఈ ప్యాంక్రియాస్ పనితనం తగ్గిపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది కదా. మరి షుగర్ వ్యాధి కూడా ముదిరిపోతుంది అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో ఇప్పుడు నేను ఈరోజు ఒక పేషెంట్ చూశానండి. ఆయన వయసు 56 సంవత్సరాలు. ఆయన నేను 3 years నుంచి చూస్తున్నాను. 1.5 year వరకు ఫస్ట్లో ఆయనకి అసలు మెడికేషన్సే ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే HbA1c ఎప్పుడు 7 లోపు ఉండదు. ఆయన చాలా హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి. రోజు వాకింగ్ చేస్తారు, టైంకి భోజనం చేస్తారు, స్వీట్స్ తీసుకోరు, బ్యాలెన్స్డ్ మీల్ తింటూ ఉంటారు. ఆయనకి 1.5 year వరకు అసలు ఏ మెడిసిన్స్ ఇవ్వలేదు. రెగ్యులర్గా షుగర్ మానిటర్ చేసాము, అది నార్మల్గానే ఉంది. కానీ ఆయనకి 1.5 year తర్వాత చిన్నగా ఆయన నా దగ్గరకు వచ్చారు. HbA1c 8 దాటిందండి, తిన్న తర్వాత షుగర్ 200 అయిపోతుంది అని చెప్పారు. అప్పుడు చెక్ చేసి చూస్తే షుగర్ వ్యాధి ఆయన డైట్, ఎక్సర్సైజ్తో కంట్రోల్ అవ్వడం లేదు, మెడిసిన్ హెల్ప్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. అలాగే
కొన్ని ఇయర్స్ అంటే ఒక 1.5 ఇయర్ తర్వాత ఇప్పుడు చూస్తే ఆయనకి ఒక ట్యాబ్లెట్ కాకుండా 2 ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలా డయాబెటీస్ అనేది అడ్వాన్స్ అయిపోతూ ఉంటుందండి. ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటాము. కొంతమంది స్టార్టింగ్లో ట్యాబ్లెట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 ట్యాబ్లెట్లు, కొంతమంది ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇన్సులిన్ వాడినా కూడా కంట్రోల్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అంటే జబ్బు ప్రోగ్రెస్ అయిపోతుంది. సో క్రానిక్ ప్రోగ్రెసివ్ డిసీజ్, ఇందులో షుగర్ లెవెల్స్ నార్మల్ వాళ్ళకన్నా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మరియు ఈ షుగర్ లెవెల్స్ అనేవి హై లెవెల్లో ఉండడానికి ముఖ్యమైన కారణం ఇన్సులిన్ హార్మోన్. మన ప్యాంక్రియాస్ గ్లాండ్ నుంచి ఇన్సులిన్ హార్మోన్ తయారవుతుంది. ఇన్సులిన్ అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఒక తాళం లాంటిది కదా. ఇప్పుడు మీరు ఒక రూమ్లోకి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? తాళం కావాలి. అలాగే గ్లూకోజ్ కూడా సెల్లోకి వెళ్ళిపోతే మన శరీర కణాల లోపలికి అది ఎనర్జీగా మారిపోతుంది, లేకపోతే కొంతమందిలో ఫ్యాట్గా స్టోర్ అవ్వచ్చు. సో ఆ బ్లడ్లో నుండి బయటకు వెళ్ళిపోవాలి గ్లూకోజ్ అంటే ఇన్సులిన్ అనేది ఒక తాళం అండి. కాబట్టి ఎవరిలో అయితే ఇన్సులిన్ హార్మోన్ తక్కువ ఉంటుందో ఆర్ ఇన్సులిన్ బాడీలో తయారవ్వదో అది టైప్ 1 డయాబెటీస్ అంటాము. అంటే తాళం లేదు అని అర్థం. మరి టైప్ 2 డయాబెటీస్లో తాళం ఉంటుంది కానీ పనిచేయదు. అప్పుడు రూమ్ డోర్ ఓపెన్ అవ్వదు, గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళదు అనమాట. అందుకని బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఈ ఎక్కువ కాలం బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉండటం వల్ల ఒక్కొక్క ఆర్గన్ చిన్నగా డ్యామేజ్ అయిపోతుందండి. దానినే మనం డయాబెటీస్గా పిలుస్తూ ఉంటాము. ఇది డయాబెటీస్ ఒక డెఫినేషన్. మరి డయాబెటీస్ని ఇన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి కదా, అది ప్రోగ్రెసివ్ అనుకుంటున్నాము. కాంప్లికేషన్స్ అంటే కంటి సమస్యలు వస్తాయి, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, అరికాళ్ళు మంటలు వస్తుంటాయి, పుండ్లు పడితే మానదు, కొంతమందిలో యాంపుటేషన్స్, కాళ్ళు తీసేయాల్సి వస్తుంది కదా. ముందే డయాగ్నోస్ చేయడం వల్ల మనం అసలు డయాబెటీస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. ప్రీ డయాబెటీస్ అంటాము. అంటే ముందస్తు మధుమేహం. ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇది 100% రివర్సిబుల్. ఈ స్టేజ్లో గిన మనం డయాగ్నోస్ చేస్తే ఎవరినైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరిలో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అవి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న షుగర్ వ్యాధి రావచ్చు. 45 ఇయర్స్ దాటిన వాళ్ళలో చూస్తూ ఉంటాము సాధారణంగా. అధిక బరువు, ఊబకాయం ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. సెడెంటరీ లైఫ్ స్టైల్ కదా. ఇప్పుడు మనం అసలు పార్కింగ్ టు పార్కింగ్, అందరూ మన పార్కింగ్ ప్లేస్లో కారు ఆర్ బైక్ ఎక్కి మళ్ళా పార్కింగ్ ప్లేస్లోనే ఆఫీస్లో దిగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వెహికల్ ఉంటుంది. నడిచి ఎవరైనా వెళ్తున్నారా ఈ రోజుల్లో? సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం వలన డయాబెటీస్ వచ్చేస్తుంది. ఒత్తిడి లెవెల్స్ పెరిగినా కూడా డయాబెటీస్ రావచ్చు. రాంగ్ టైమ్ ఆఫ్ ఈటింగ్ అంటే లేట్ నైట్ ఆహారం తీసుకునే వాళ్ళలో కూడా మనం మెటబాలిక్ డిసీజెస్ చాలా సాధారణంగా చూస్తూ ఉంటామండి. మరి ముందే ఎలా గుర్తించాలి? కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. దాహంగా అనిపించడము, ఎంత నీళ్ళు తాగినా కూడా దాహం తీరదు, చల్లని కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది, బరువు తగ్గిపోతూ ఉంటారు, అరికాళ్ళ మంటలు. నాకు ఒక పేషెంట్ ఉన్నారండి, ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన సిస్టమ్ సరిగ్గా కనపడటం లేదు, స్పెక్స్ పెట్టుకున్నా కూడా కనపడటం లేదు అని చేపిస్తే ఆయనకి హై బ్లడ్ షుగర్స్ 350 దాటిపోయాయి. అంటే హై బ్లడ్ షుగర్స్ ఉన్నప్పుడు బ్లర్డ్ విజన్ కూడా ఉంటుందండి. అలాగే పుండు పడితే మానకపోవడం కూడా డయాబెటీస్ లక్షణమే. సో ఇటువంటి లక్షణాలు ఏమున్నా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా మనం ఫ్రీక్వెంట్గా బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా ఉండాలి. రెగ్యులర్గా వ్యాయామం చేస్తే మంచిది. ఒకేసారి హెవీగా మీల్ తినకండి. లేట్ నైట్ డిన్నర్ అవాయిడ్ చేసేసి 7 లోపు డిన్నర్ ఫినిష్ చేస్తే మంచిది. ఒత్తిడి లెవెల్స్ తగ్గించుకోవడం వల్ల కూడా మనం షుగర్ వ్యాధిని ఈజీగా నివారించుకోవచ్చు.